ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయి నమో నమః. ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ 15వ తేదీన మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు, అందులో ఆల్రెడీ మనకి పోయిన నెల మే 14వ తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అయినటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ 15వ తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి, అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం. అంటే ఈ గురుమూఢమి జూన్ 9వ తేదీ నుండి జూలై 9వ తేదీ అనగా 10వ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అంటే పెళ్లిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, అట్లాగే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి ఏవీ కూడా జరపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు. పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే. మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో, ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం. అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి, అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం. వాటిల్లో ముఖ్యంగా గురువు, అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి, గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో 2 సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి. శుభకార్యాలు ఏవి జరపరు. మరి అలాంటి సూర్యుడు, ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని, అట్లాగే కీర్తిని, హోదాన్ని, ఉద్యోగ దర్పాన్ని, ఉద్యోగ బాధ్యతలను, అట్లాగే పితృశాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ, తండ్రి యొక్క ఆదరణని కానీ, పితృసేవా మార్గాన్ని కానీ, అట్లాగే హోదా, అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన కారకత్వాన్ని, వివాహ యోగ్యతలని, అట్లాగే సనాతన సాంప్రదాయాలను, గౌరవాన్ని, ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము, ఈ 2 గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి 3వ స్థానమైనటువంటి విక్రమ స్థానము, పరాక్రమ స్థానము అంటారు. ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం. ఎందుకంటే ఇది మిత్రుడు, రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము. కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రుక్షేత్రము. అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు, సౌఖ్యకరంగా ఉండలేడు. అంటే
ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూఢమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు, అతి మిత్రగ్రహాలు. సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ. మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు, వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు, అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి, ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు, రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది, శుభప్రదం అవుతుంది. ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు 16వ తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది, గురుమూఢం పక్కన పెట్టండి, సంగమం అనేటటువంటిది మనకి మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి, వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాన్ని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది. రాహువు. ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు. ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురు మహానుభావుణ్ణి, మిథున రాశిని, వ్యాపార క్షేత్రాన్ని, ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు. గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు 14వ తారీఖున. అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది. దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు. గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది. అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు. అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురు చండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పు లేదు. అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది. ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట, ఎందుకంటే 3వ స్థానం మిథునం అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది. అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి. ఈ రాయబారులు ఉంటారు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, విదేశీ రాయబారత్వం అంటారు. వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది. అట్లాగే రాహు యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి, ఆ అన్యోన్య పంచమ నమూకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి. కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాశుల వారు ఉన్నారో ఆ రాశుల వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా
ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది, గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన. కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయాలలో గురువారాల పూట, శనివారం పూట కానీ, ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం, అట్లాగే కాశీక్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం, అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు, అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్య గురులు, రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ, సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఈ నెల రోజులు ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు. అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు. అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చెబుదాం. గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం, గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని, అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ, దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ, అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ, గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి, ధనస్సు, మీనరాశులు వారు కానివ్వండి, గురు మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది. జన్మజాతకం అనేటటువంటిది దశలు, అంతర్దశలు, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు, అవి ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము. కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి. కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి, వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే. వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి. అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ రోల్స్ని, నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది. కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, మంత్రశాస్త్రం, ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ, పూర్వీకులు కానీ, దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం. ఓం గం గురవే నమో నమః. మకర రాశి ఈ నెల జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు కూడా మకర రాశికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు అటు సహాయ సహకారాలను, మంచి ధైర్యాన్ని, విక్రమాన్ని, ధనం సంపాదించటంలో సరైనటువంటి ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఎంతకైనా సరే స్వయం కృషితో పోరాడైనా సరే తనకున్నటువంటి లోక జ్ఞానాన్ని జోడించి
పూర్వపుణ్య ఫలితాలన్నిటిని కూడా మూటకట్టి చక్కటి ఆర్థిక లాభ అన్వేషణ కోసం ఎంతకైనా కష్టపడేటటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి మహా ఆది గురువు అయినటువంటి బృహస్పతి వారు 6వ స్థానంలో మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉండటం ద్వారా, అలాగే అదే క్షేత్రంలో మిత్రుడైనటువంటి మరి మకర లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మరి ఆరోగ్య నష్టాన్ని కలుగజేస్తాడు, మృత్యు భయాన్ని కలుగజేస్తాడు, ప్రమాదాలను కలుగజేసేటటువంటి స్థానము 8వ స్థానం. మరి ఆ ఆధిపత్యానికి సంబంధించి ఆ స్థానాధిపతి అయినటువంటి రవి షష్ఠమంలో ఉండటం ద్వారా ఒక రకంగా అది యోగము అని చెప్పుకోవచ్చు. కాబట్టి వారు ఈ మకర రాశి వారు ఏదో భయపడతారు, తండ్రికి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టాలేమో, తండ్రికి ఏదైనా సమయానుకూలంగా తండ్రి అడుగుతాడేమో అనేటటువంటి ఒక మానసిక భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. దాని ద్వారా వీరిలో వారికి ఉన్నటువంటి ఆత్మ శక్తిని కూడా వారే అనుమానంగా చూసి అవమానించుకునే పరిస్థితి. అక్కడ ఏమీ ఉండదు. ఏ తండ్రి వీరిని అడగడు, అడుగుతాడేమో అని చెప్పి సంభాషణని కూడా వెనక్కి నెట్టివేసే పరిస్థితి మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారికి అష్టమాధిపతి అట్లాగే వ్యయాధిపతి అయినటువంటి రవి గురులు షష్ఠమంలో ఉండటం ద్వారా ఒక రకంగా శత్రువులు నశించటం, రోగాలు కాస్త నివృత్తి జరగటం, అట్లాగే మీకున్నటువంటి రుణాలు, అంటే ఎవరికైనా రుణంగా డబ్బులు ఇచ్చినా మీరు ఎవరి దగ్గరైనా బంధువుల దగ్గర, ఆత్మీయ బంధువులు ఉంటారు, తండ్రి తరపు వాళ్ళు లేదా పరిచయమైన వాళ్ళు, కొత్తగా పరిచయమైన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గర ధనాన్ని కాస్త చేదోడు వాదోడుగా మీరు తీసుకున్న అవి తిరిగి వచ్చేయటం, లేదా మీరు తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించటం, ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రవి గురుడు ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ నక్షత్రంలో ఉండటం ద్వారా వారు పూర్తిగా తమ యొక్క బలాన్ని రాహువుకి ఆపాదించబడతారు. కాబట్టి మకర రాశి వారికి ఆకస్మికంగా ధనలాభము ఆ స్నేహితుల వలన కలగచ్చు, కుటుంబ సభ్యుల వలన కలగచ్చు, లేదా తాత ముత్తాతలు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ ఎవరన్నా ఉండుంటే వారి ద్వారానైనా సరే ధనము సహాయ సహకారాలుగా మీకు లభిస్తుంది. పూర్వపుణ్య ఫలమేనండి ఇదంతా కూడా. కాబట్టి తండ్రితో చక్కగా మాట్లాడండి మకర రాశి వారు, భయపడకండి, అవమానించకండి, అనుమానించకండి. దాని ద్వారా మీరు కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మకర రాశి వారికి మరి వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠమంలో ఉండటం ద్వారా వీరు ధార్మిక చింతన కలిగినటువంటి వారు. అవసరమైతే దేవాలయ ట్రస్టులకు కానివ్వండి, లేదా మఠాలకు కానివ్వండి, ఉన్నతమైనటువంటి విద్యాలయాలకు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సంస్థల్లో కొన్ని మరుగున పడిపోయినటువంటి దేవాలయాలు ఉంటాయి, వాటికి కానివ్వండి, వాటికి ఆర్థికంగా వారికి వచ్చేటటువంటి లాభంలోనైనా సరే, లేదా వారు చేసేటటువంటి వృత్తి వ్యాపార సంస్థలకు సంబంధించిన షేర్స్ను కానివ్వండి పక్కన పెట్టి, అవసరమైతే 10 రూపాయలు వారి దగ్గర లేకపోతే తర్వాత ఇస్తానని చెప్పి ఇరుగు పొరుగు వారు అంటే తెలిసిన వారి దగ్గర తీసుకోవడం ద్వారా కావచ్చు, బంధువులలో పెద్దవాళ్ళని, మేనమావుని కానీ మేనత్తలు కానీ అడిగి తీసుకోవటం, వీరి ద్వారా తీసుకొని అవసరమైతే ఆ ధనాన్ని ధారాళత్వం చేసి పుణ్యాన్ని ఆర్జించాలనుకోవడం కూడా మకర రాశి వారు చేసే ప్రయత్నం ఒక భాగం. అట్లాగే వృత్తి ఉద్యోగాలు, ముఖ్యంగా సేవకాతత్వంలో వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో చాలా అధికమైనటువంటి కష్టాన్ని పడితే తప్ప మీరు ఎవరో ఒక అంటే తండ్రితో కొంచెం మాటలు లేనటువంటి వారు తండ్రి యొక్క ఆలోచనల్ని, తండ్రి యొక్క ఆచరణల్ని మీరు కాస్త ఆయనతో కూర్చొని మాట్లాడి, మీరు గనక మీ ఉద్యోగ ధర్మానికి
ఆయన్ని యూజ్ చేసుకున్నట్లయితే, ఆయన చెప్పే ప్రతి మాట మీకు ఆచరణలో పెట్టినట్లయితే, మీరు చేసే సేవకా వృత్తిలో కావచ్చు, అన్వేషించేటటువంటి ఉద్యోగంలో కావచ్చు, ఆకస్మికంగా ఒక స్థాయిలో నిలబడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వ్యాపారంలో కూడా ఉన్నట్టుండి మీకు తెలియకుండా ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి పెట్టుబడి పెడతాం అనేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే మీకు అంతా ఉంటుంది, కానీ సపోర్ట్ దొరకదు. ఇంకా ఎక్కడో చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది. ఆ వెలితిని ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ ద్వారా మీకు ఆకస్మికంగా కనపడి వాళ్ళు కూడా సహాయం చేసి దాంట్లో వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని మీకు సహాయంగా నిలబడి మీ పూర్వపుణ్య ఫలానికి మీకు సరైన సహకారం లభించుతుంది అని ఒక ఆలోచన కలుగుతుంది. మానసికంగా తృప్తిని అనుభవించే పరిస్థితి కూడా మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చేసే వృత్తి విషయాలలో, ఉద్యోగ విషయాలలో సరైనటువంటి మాట తీరు మీరు ప్రదర్శించినంత కాలం ఈ నెల రోజులు కూడా మీకు ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. రవి గురుల యొక్క ఆత్మశక్తి, జ్ఞానశక్తి, ఈ రెండు, లోక జ్ఞానశక్తి, ఈ రెండు కలిస్తే మీరు చేసేటటువంటి ప్రతి పోటీ, అది విద్యార్థులైతే పోటీ పరీక్షలు కావచ్చు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయితే కనుక మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా అంతర్యుద్ధం అనేటటువంటిది ఎంత ఉన్నప్పటికీ, భయాందోళన ఎంత ఉన్నప్పటికీ, భయం లోపల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా గనక మీరు అష్టమంలో, అంటే అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు బలం వలన మీరు చక్కగా వృద్ధిని సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలిగేటటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది. ఏదేమైనప్పటికీ మకర రాశికి షష్ఠమంలో ఉన్నటువంటి గురుడు కొంత ఇబ్బందికరం కాబట్టి గురుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు సాయిబాబాకి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళి శివుడితో ఉన్నటువంటి, అంటే శివాలయం ఉన్న చోట ఏదైనా సాయిబాబా దేవాలయం ఉంటే శివుడి యొక్క శక్తి సాయినాథుడి మీద ఉంటుంది కాబట్టి ఆ సాయినాథుడిని పరామర్శించండి, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, సాయి సచ్చరితని పారాయణ చేయండి. దీని వలన కొంత మీకు ఆత్మజ్ఞానం ప్రబోధపడుతుంది. ఓం శ్రీమాత్రే నమో నమః.